చికెన్ నెక్ ప్రాంతాన్ని విడగొడతానని ఒకడు, సిలిగురి కారిడార్‌ని విడగొడతామని ఒకడు, ఆ కాశ్మీర్‌ని విడగొడతామని ఒకడు, మణిపూర్‌ని స్వతంత్రం కల్పిస్తామని ఒకడు, ఈశాన్య రాష్ట్రాలను విడగొడతామని ఒకడు, కాక్రోచుల నినాదాల దగ్గర నుంచి, అప్పట్లో కన్నయ్య కుమార్ దగ్గర నుంచి బిగిన్ చేస్తే ఎంతోమంది ఈ దేశంలో ఓపెన్‌గా దేశాన్ని ముక్కలు చేస్తామన్న నినాదాలు ఇవ్వడం పెరిగిపోయింది. దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారు. దేశాన్ని ముక్కలు చెయ్యాలనే దేశద్రోహాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యే స్టేట్మెంటే ఇక్కడ సంచలనం అవుతుంది. తుసిఫ్ అలాం ఎంఐ ఎమ్మెల్యే, మేము ఇండియన్ ఆర్మీని కిషన్గంజ్కి రానియము, సిలిగురి కారిడార్ దగ్గరికి రానియం లాంటి స్టేట్మెంట్లు. ఇలాంటి వాళ్ళని మామూలుగా కేసులు పెట్టడమో లేకపోతే రాజకీయ విమర్శలో కాదు, భారతదేశం ముక్కలు చేస్తామన్నా, తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తామన్నా, సైన్యాన్ని రానియమన్నా, వాళ్ళని దేశద్రోహం కేసుతో పాటుగా దేశం విడిచిపోయేలాగా చేయగలిగినప్పుడు మాత్రమే మన పరిస్థితి కంట్రోల్ అవుతుంది.